ఖమ్మంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రగ్స్ డెలివరీ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. అస్సాం నుంచి ఖమ్మం జిల్లాకు స్పీడ్ పోస్ట్ లో డ్రగ్స్ డెలివరీ అయింది. యాంటీ నార్కోటిక్ బ్యూరో టెక్నికల్ వింగ్ ఇచ్చిన సమాచారంతో ఖమ్మం పోలీసులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కు బానిసగా మారిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జూలై 31న డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేశాడని, క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులను చెల్లించాడని పోలీసులు గుర్తించారు. మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, స్పీడ్ పోస్ట్ లో డ్రగ్స్ సప్లై పై అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు అలాగే ఖమ్మం లోకల్ పోలీసులు ఒక జాయింట్ ఆపరేషన్ చేసి డ్రగ్స్కు అడిక్ట్ అయి డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఎవరైతే అటు ఆర్డర్ పెట్టారో ఆ వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు. సో యాక్చువల్గా ఇతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు. గత కొన్ని రోజులుగా ఇతను డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడు. సో డ్రగ్స్కి అడిక్ట్ అయిన తర్వాత ఇతను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఖమ్మంలో తన ఇంట్లో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. సో ఈ టైంలోనే ఇతని పైన ఆ సర్విలియన్స్ పెట్టిన యాంటీ నార్కోటిక్ బ్యూరో ఐటీ వింగ్ ఇతను డార్క్ వెబ్ ద్వారా ఈ డ్రగ్స్ అనేటివి ఆర్డర్ పెడుతున్నట్టు గుర్తించారు. సో ఆ డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్ పెట్టిన తర్వాత కూడా డైరెక్ట్గా ఇతని అకౌంట్ డీటెయిల్స్ ద్వారానో, అకౌంట్స్ ద్వారానో, లేకపోతే యూపీఐ ద్వారానో పేమెంట్స్ చేస్తే ఇటు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులకు దొరుకుతాడేమో అని గ్రహించి అతను క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేసి క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ చేస్తూ డైరెక్ట్గా ఈ డ్రగ్స్ ఈ ఆర్డర్ పెట్టాడు. సో ఆర్డర్ పెట్టిన తర్వాత ఇటు ఖమ్మం 2 టౌన్ పోలీసులు అలాగే యాంటీ నార్కోటిక్ పోలీసులు అతని పైన వాచ్ చేస్తున్నారు. సో లాస్ట్ మంత్ 30th డేట్న ఇతను ఆర్డర్ పెట్టాడు. సో ఆర్డర్ పెట్టిన తర్వాత ఖమ్మం అటు అస్సాం నుంచి ఇతనికి ఈ డ్రగ్స్ అనేటివి డెలివరీ అయ్యాయి. స్పీడ్ పోస్ట్ ద్వారా ఒక న్యూస్ పేపర్లో పూర్తిగా తనకి ప్లాస్టర్ వేసిన తర్వాత అక్కడి నుంచి స్పీడ్ పోస్ట్ ద్వారా ఇతనికి వస్తున్నాయి. 2 days బ్యాక్ అంటే 8th రోజు ఇతడు డైరెక్ట్గా ఖమ్మంలో ఈ స్పీడ్ పోస్ట్ ద్వారా ఇవి రిసీవ్ చేసుకుండగా ఖమ్మం 2 టౌన్ పోలీసులు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అతను గత కొన్ని రోజులుగా ఈ డ్రగ్స్కు అడిక్ట్ అయినట్లు కూడా గుర్తించారు. సో దీని ద్వారా ముఖ్యంగా ఇతనికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, సో ఈ డార్క్ వెబ్లో ఎలా కొనసాగుతుంది, అలా ఎంతమంది ఇట్లా డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్స్ పెడుతున్నారనే యాంగిల్లో కూడా ప్రస్తుతానికైతే విచారణ జరుగుతుంది. ఎందుకంటే డైరెక్ట్ బయట మనకు ఎక్కడ కూడా డ్రగ్స్ ఇటు పంపాలంటే కూడా తెలంగాణకు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఆ డ్రగ్ పెడ్లర్స్ కూడా తెలంగాణకు ఆర్డర్స్ ఇవ్వాలంటే కూడా, కన్జ్యూమర్స్ పంపాలంటే కూడా ఎక్కడ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు కానీ ఇతర పోలీసులు కానీ పట్టుకుంటారని భయపడుతున్నారు. సో దీంతో డైరెక్ట్గా డార్క్ వెబ్కి వెళ్ళి డార్క్ వెబ్ ద్వారా క్రిప్టో కరెన్సీ యూజ్ చేస్తూ ఇట్లా ప్రస్తుతానికైతే ఈ డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు. సో అట్లాంటి వారిపైన కూడా మేము ఫోకస్ పెట్టాం. కేవలం సోషల్ మీడియా ద్వారానో లేకపోతే డైరెక్ట్గానో స్నాప్చాట్ ద్వారానో ఇట్లా చేసే ఆర్డర్సే కాకుండా డార్క్ వెబ్లోకి వెళ్ళినా కూడా మేము అక్కడ కూడా వాచ్ చేస్తున్నాం. ఇంతకుముందుకు మనం చూసాం, ఇంతకుముందుకు డెకాయ్ ఆపరేషన్ చేసి డార్క్ వెబ్ ద్వారా ఇటు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులే వాళ్ళే ఆర్డర్ పెట్టి అటు డైరెక్ట్గా వాళ్ళకు ఆర్డర్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి కన్జ్యూమర్స్ ద్వారా డైరెక్ట్ సప్లయర్స్ డ్రగ్ పెడ్లర్ దాకా వెళ్ళారు. సో ఇప్పుడు కూడా ఈ డార్క్ వెబ్ ద్వారా ఎలా కొనసాగుతుంది ఈ బిజినెస్ అనేది పూర్తిగా దీనిపైన ఫోకస్ పెట్టాం. ఎవరు కూడా మేము డ్రగ్స్ డార్క్ వెబ్ ద్వారా తీసుకుంటే పోలీసులకు దొరకమని భావించవద్దు. సో ఎట్లా ఈ డ్రగ్స్ కొనుగోలు చేసినా మేము వచ్చి తప్పకుండా పట్టుకుంటామని అయితే యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. శ్రవంతి. రైట్ సుధా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.